జై భారత్ ఛానల్ అందరికీ నమస్కారం. ఇటీవల ఈ బొద్దింక ఒకటి అమెరికా నుంచి పుట్టుకొచ్చింది. అమెరికా వాడు పుట్టించినటువంటి ఒక బొద్దింక కాంగ్రెస్ జనతా పార్టీ అని ఒక పార్టీని మీకు ఆన్లైన్లో సృష్టించుకుని దానికి భారతదేశంలో పరిపాలన బాగోలేదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి బొద్దింకలుగా పోల్చారు యువతని భారతదేశంలో యువతని. అలాగే భారతదేశంలో ఉద్యోగాలు లేవు, లేకపోతే భారతదేశంలో ఇంకా ఏవేవో పాలన అసలు అస్తవ్యవస్థగా ఉంది అని చెప్పి బొద్దింక ఒక ఏజెండా ఒకటి, ఓ మేనిఫెస్టో ఒకటి పెట్టుకుని దీనికి 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారని అతి తక్కువ టైంలో ఈ బొద్దింకని కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి బొద్దింక అని చెప్పి ఈ బొద్దింకల భారతదేశంలో కొంతమంది బొద్దింకలో ఇంకా ఊహో ఇంకేముంది, భారతీయ జనతా పార్టీని పరుగులు పెట్టిస్తుంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఇంకా మామూలుగా చరిత్ర లేదు, ఇది ఒక సునామీ. ఖచ్చితంగా ఈ యొక్క బొద్దింక పార్టీ ఏదైతే ఉంది, ఈ బొద్దింక పార్టీ భారతదేశంలో అడుగు పెడితే ఒక సునామీ. ఆ సునామీలో ఈ దేశాన్ని వదిలిపెట్టి ఆ దేశాన్ని పాలించేటువంటి పాలకులందరూ పారిపోతారు. ఇదండి వీళ్ళు చెప్పేది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బొద్దింకలు కూర్చున్నటువంటి మీడియా వాళ్ళు కానివ్వండి, అనేక మంది మేధావులు అని చెప్పుకునేటువంటి ఈ దేశ వ్యతిరేక శక్తులు, ఇవన్నీ కూడా ఈ శక్తులన్నీ కూడా ఈ బొద్దింకలన్నీ కుయటం మొదలుపెట్టినాయి. ఈ బొద్దింక అనేది ఏమిట్రా అంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనే సూర్యకాంతం గారు ఇటీవల కొంతమంది అర్థం బద్ధం లేనటువంటి కేసులు వేస్తున్నారు. యువతలో కొంతమంది, ఈ చదువుకున్న వాళ్ళలో కొంతమంది ఈ ఆలోచనలు ఏంటి, ఏదో ఎందుకేస్తున్నారో కేసులు, ఇదంతా కూడా తప్పు కదా, ఇలాంటి కేసులు వేయకూడదు, ఒక బొద్దింకల్లా తయారయ్యారు వీళ్ళు అని చెప్పేసి ఆయన వాళ్ళని ఉద్దేశించి, ఆ కేసులు వేసిన వాళ్ళని ఉద్దేశించి, అంటే దాన్ని ఇక్కడున్న యువతనంతా బొద్దింకలు అన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని చెప్పి యువతనందరినీ కూడా రెచ్చగొట్టి భారతదేశంలో ఒక సునామీ సృష్టించేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి దేశం విడిచిపెట్టి పారిపోయేలాగా వీళ్ళు సృష్టించాలనేది ఒక ఆలోచన. దీనికి అమెరికాలో అమెరికా వాడు పుట్టించాడు కాబట్టి దీన్ని ఈ డీప్ స్టేట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ భారతదేశ పత్రాన్ని కోరుకునేటువంటి ఈ విదేశీ శక్తులు ఏదైతే ఉన్నా ఆ శక్తులన్నీ దీన్ని ప్రోత్సహిస్తూ ఈ బొద్దింకనే ఇక్కడికి పంపించి ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాలని చూశారు. ఆ బొద్దింక అక్కడి నుంచి నేను ఫలానా 6వ తారీఖున నేను ఢిల్లీలో అడుగు పెడుతున్నాను, నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నాను, నువ్వు అరెస్ట్ చేసుకుంటావో నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం చేసుకో, నేనేమి జడిసేవాడిని కాదు, నా పిల్లలు భయపడిపోతున్నారు, నేను భారతదేశంలో అడుగు పెడతానంటే కానీ నేను జరగటలేదు. ఇదండి బొద్దింకగాడి కూసిన కోతలు. వచ్చాడండి ఎయిర్పోర్ట్లో సామాన్యుడిగానే అందరిలాగే వీడు మామూలుగా బయటకు వచ్చాడండి. వీడికి ఎవడో లేడండి అక్కడ, కనీసం వీడిని పలకరించేవాడు కూడా లేడండి. తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్కి డైరెక్టర్కి వెళ్ళాడు, పర్మిషన్ అన్నాడు, పర్మిషన్ నువ్వు పెట్టేసుకో, నువ్వేం మీటింగ్ పెడతావు అన్నారు, వదిలేశారండి. ఇవన్నీ వీడు ఏం చేస్తాడో చూశారండి. ఎవడో లేడండి ఇక్కడ. ఈ టోవర్లో వీడేదో ఏం జరుగుతుందని చెప్పి ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది అక్కడికి 500-600 మంది చేరటం జరిగిందండి. వీడు మొత్తం మీద అప్పటికప్పుడు ఆ కమ్యూనిస్ట్ ఆఫీసులకి అక్కడికి ఫోన్లు చేసుకుని ఎవరో లేరు, కొంతమందిని పంపించండి, ఇలా పంపించండి, అలా పంపించండి అని చెప్పి ఈ దేశ వ్యతిరేక శక్తులుగా పనిచేసేటువంటి బొద్దింకల కొన్ని ఆటలు పోజేసుకుని మొత్తం మీద ఒక 2000 మంది దాకా పోజేసుకుని అంబేద్కర్జీ యొక్క ఫోటో పట్టుకుని వీడు రావటం, వీడు వెనకాల అందరూ రావటం. అంబేద్కర్జీని ఎందుకు ఫోటో పెట్టుకున్నాడు వీడు?
ప్రతి ఎదవకి అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ప్రతి ఓడు అంబేద్కర్ ఫోటో పెట్టుకుని అంబేద్కర్ రాసిన రాజ్యాంగము అది ఇది ఈ ఈ ఎంత ఎలా ఉందండి ఇది చాలా. ఇప్పుడు అంబేద్కర్జీని వీళ్ళందరూ కూడా ఈ అంబేద్కర్జీని వాడుకోవాలని చూస్తూ వాడేసుకోవటం, ఆయన అవమానపరచటం, ఇదంతా కూడా వీళ్ళు చేసే కార్యక్రమం. అది అట్టుకుని తయారైతే ఆయన ఎవడో కనీసం అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికి ఎందుకు వచ్చామో తెలీదు, ఏం చేస్తున్నామో తెలీదు, ఏ రకమైన సహకరిస్ ఇవ్వాలో తెలీదు. ఈ రకంగా అక్కడ కార్యక్రమం అయితే 2 గంటల సేపు ఎంతసేపు జరిగిపోయింది. అక్కడ నుంచి మామూలుగా వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి పోయారు. ఇదండి జరిగింది. మరి దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మీడియాలు, కొంతమంది విదేశీ శక్తులతోటి కలిసి పనిచేసే పార్టీలు, కొంతమంది బొద్దింక పార్టీలు, బొద్దింకలో వీళ్ళందరూ కూడా ఆడెవడ కేజ్రీవాల్ ఒక దొంగ, ఆడు ఎలా వచ్చాడు ఏం చేశాడో అందరికీ తెలుసు. అలాగే ఈడెవడ ప్రకాష్ రాజ్ గారు ఒకడు వాడో బొద్దింక, ఇలాంటి కొన్ని బొద్దింకలు వీడికి సపోర్ట్ చేస్తూ వీడిని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ మామూలు చేసింది. ఇలాంటివన్నీ చేశారు. వీళ్ళని ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళందరి గురించి, దొంగల గురించి అందరికీ తెలుసు. ఈ రకమైనటువంటి ఇది సునామీ సృష్టించేస్తాను. భారతదేశంలో సునామీలు సృష్టించాలి. పక్కన నేపాల్లో సృష్టించాము, బంగ్లాదేశ్లో సృష్టించాము, ఎక్కడెక్కడో పాకిస్తాన్లో సృష్టిస్తున్నాం, అక్కడ సృష్టిస్తున్నాం అని చెప్పి ఆ రకమైనటువంటి ఇక్కడ భారతదేశంలో సృష్టించాలని చాలా ప్రయత్నాలు గత 12 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇవాళ 1-2 కాదు. ఎక్కడ ప్రధానమంత్రిని అంతం చేయాలని, ఎక్కడ రకరకాలైనటువంటి సోటర్లందరూ భారతదేశంలో అడుగుపెట్టి అనేక మంది దుష్ట శక్తులు అనేక రకాల ప్లాన్లు చేస్తున్నాయి. అందరినీ ఎక్కడ వేసేయాలో అక్కడ వేసేస్తూ ఉన్నాం. ఇది జరుగుతూ ఉంది మన పరిపాలన. సరిహద్దు దేశాలండి, వాళ్ళు చేసేటువంటి అనేక అకృత్యాలు. ఈ రోజుని బెంగాల్ పరిస్థితి, బెంగాల్లో అధికారంలో బెంగాల్ ఏం చేసిందో మమత మనం ఈ రోజున చూస్తున్నాం. బంగ్లాదేశ్ వాళ్ళు ఈ రోజుని మమతా బెనర్జీని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి, లేదంటే మీకు భారతదేశంలో మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఈ రకమైనటువంటి చటార్లు అక్కడి నుంచి చేస్తున్నారు. సరిహద్దు నుంచి ఏ రకంగా మన భారతదేశాన్ని అస్థిరపరచడానికి, మన ఆర్థిక స్థితిని నాశనం చేయటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు, దొంగనేట్ల వ్యాపారాలు కానివ్వండి, గంజాయి వ్యాపారాలు కానివ్వండి, డ్రగ్స్ వ్యాపారాలు కానివ్వండి, ఆయుధాల వ్యాపారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ మీదుగా వచ్చి భారతదేశంలో ఎక్కడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీయటానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇక్కడ అల్లర్లు సృష్టించడానికి ఇవన్నీ కూడా మన ఇంటెలిజెన్స్ చాలా గొప్పగా పనిచేస్తుంది. పాకిస్తాన్లో ఇదివరకే సరిహద్దులో నుంచి మన యొక్క సైన్యం యొక్క తలకాయలు తీసుకెళ్ళి మీకు యువతలకు పంపించేవారు. వాళ్ళు తలకాయలు తీసేసి, ఇగో మీ సైనికుల యొక్క తలకాయలు అని చెప్పి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున గత 12 సంవత్సరాలుగా భారతదేశం గురించి ఎవడైనా సరే పిచ్చి కోతలు కూర్తే ఆడి ఇంటికి వెళ్ళి వాడిని లేపేసి వచ్చేస్తున్నాం మనం. ఇది చిన్న విషయం కాదు. ఎవరికి ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ చెప్పుకుంటూ మనం మన యొక్క దేశ రక్షణకి తగినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ, ఎక్కడికక్కడ మనం భారతదేశాన్ని రక్షణ వ్యవస్థని పటిష్టం చేసుకుంటూ, భారతదేశానికి ముందు రక్షణ వ్యవస్థే ముఖ్యం కదండి. దేశం డెవలప్ అవ్వాలంటేనే అలాంటి వ్యవస్థలను అందరినీ ఈ రోజుని పరిపాలించేవాడు పారిపోవటానికి ఇలాంటి బొద్దెంకలన్నీ వచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి, మా దగ్గర మందు ఉంది కొడటానికి, ఈ బొద్దెంకలు టప్ మంట కింద పడిపోతాయి. భారతదేశంలో పరిపాలించేవాడు భారతీయుడు. ఇప్పుడు ఇంతకుముందు పరిపాలన చేసిన వాడు ఎవడో బ్రిటిష్ వాడు పుట్టించినటువంటి బిడ్డ కాంగ్రెస్ పార్టీ, ఎవడో చైనా వాడు పుట్టించిందో, రష్యా వాడు పుట్టించిందో కమ్యూనిస్టులు, వాళ్ళ బిడ్డ. ఆ యొక్క ఆలోచనలతోటి ఇక్కడ పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేసినప్పటికైనా సరే ఇక్కడ సాగిపోయింది. వాళ్ళ బిడ్డకి వాళ్ళ ఆదేశాలు ఇచ్చేవారు కాబట్టి ఆ బిడ్డ వాళ్ళు చెప్పినట్టు చేసేవాడు. ఈ రోజున అది కాదు, భారతీయుడు భరతమాత కన్నటువంటి ముద్దు బిడ్డ పరిపాలన చేస్తున్నాడు. అది కాబట్టి ఎవరినైనా సరే ఈ దేశం యొక్క కళ్ళెత్తి చూత కళ్ళు పీకేసి చెయ్యి చూపితే చెయ్యి నరికేసే స్థితికి ఎదిగినటువంటి భారతదేశం ఇది. అందుకని భారతీయులు బొద్దింకల్లా జీవించాలని అనుకోరు.
భారతీయులు బొద్దింకలనే వాటిని ఎక్కడికక్కడ అంతం చేసుకుంటూ మురుగుంటల్లో దొల్లేటువంటి పందుల్లాగా ఈ పందులు నట్టుకుని ఆటలు నట్టుకుని బతికేటువంటి బొద్దింకలు ఉంటాయి కదా, ఈ బొద్దింకలకు మందు కొట్టేటువంటి మందు భారతదేశంలో ఉంది. అది కాబట్టి ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. భారతదేశంలో ఖచ్చితంగా మామూలుగా ఇబ్బంది లేదు. భారతదేశంలో ఎలా ఉండాలో ఇక్కడ యువతకి తెలుసు. యువత ఏం ఆలోచిస్తుంది? భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంగా నిలబడాలనేది యువత ఆలోచిస్తుంది. ఎక్కడన్నా మేధావులు అంటారు యువత ఉద్యోగాలు లేవు, బోల్డన్ని ఉద్యోగాలు వచ్చినాయి. ఎక్కడికక్కడ డెవలప్మెంట్ మరి ఎవరో మోదీ గారు ఒకరు చేసేస్తున్నారేంటి? ఈ హైవేలు కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, రకరకాలు ఒకటి కాదు అనేక రైల్వేలు కానివ్వండి, ఈ అన్నింటిలో ఉద్యోగాలు మరి ఎవరు చేస్తున్నారు? భారతీయులే కదా. అందుకని చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదు. అందుకని ఎవరైతే మామూలుగా ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా చదువుకున్న ప్రతి ఒక్కరికి నువ్వు ఒక వ్యవస్థను సృష్టించు, నువ్వు మామూలు సంపదను సృష్టించడం గురించి ఆలోచించు, నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా ఆలోచించు, నీకు ఆర్థికంగా ఏం కావాలో మీకు నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇస్తున్నటువంటి నాయకత్వం కలిగినటువంటి దేశం భారతదేశం. అందుకని భారతదేశం ఈ రోజున ఎంతో ఎత్తుకి ఈ రోజున మామూలుగా ఈ రోజున మనం ఆర్థికంగా ఎంతో బలంగా ముందుకు వచ్చాం. అది కాబట్టి ఈవేళ 4% ఆర్థికంగా డెవలప్ అయ్యామని చిన్న విషయం కాదు ఇది. అది కాబట్టి ఈ రోజున ప్రపంచం అనేక రకాల కుట్రలు పన్నుతూ ఇలాంటి బొద్దింకల్ని ఇక్కడికి పంపించి ఈ బొద్దింకలు అలాగే మామూలుగా ఇంకా రకరకాలైనటువంటి మిడతల్ని బొద్దింకల్ని ఇంకా ఏవేవో వీళ్ళందరినీ కూడా భారతదేశంలోకి పంపించి అనేక రకాలు, ఇప్పుడు కరోనా పంపించారు ఎదుర్కొన్నాము, అలా ఇంకోటి ఏదో పంపించారు ఎదుర్కొన్నాము, చైనా వాడు యువతలకి మిడతలు పంపించాడు, ఎవడో పాకిస్తాన్ వాడు మన పంటలు పాడు చేయడానికి ఎదుర్కొన్నాము. అంతేకాటి ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కోవటానికి ఇక్కడ మన శక్తి ఉంది. వీళ్ళందరినీ ఏ రకంగా అంతం చేయాలో మనకు బాగా తెలుసు. ఆడి ఎవరిని వచ్చినా అంతే. కాబట్టి భారతదేశంలో పరిస్థితులు ఈనాడు వేరు. ఎక్కడున్నటువంటి విదేశీ శక్తులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది బొద్దింకలు ఏవైతే ఉన్నాయో మీరు ఇప్పటికైనా మారకపోతే ఈ ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద పెట్టి తన్నే పరిస్థితి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బెంగాల్లో చూడండి పరిస్థితి, అదే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర జర్నలిస్టులకు వస్తుంది రాబోయే రోజుల్లో. మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ముందరికి వచ్చి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మీ అందరికీ జరిగేటువంటి పరాభం అదే జరుగుద్ది. అలా జరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ యొక్క బొద్దింకల పార్టీకి సపోర్ట్ చేసేటువంటి ఈ యొక్క బొద్దింకలన్నిటికీ కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు మీ యొక్క మురుగుంటలో ఆ యొక్క చెత్త కుండీలు కానివ్వండి, పెంటకొట్లు కానివ్వండి, అలాంటి చోట సక్రమంగా వదుపుగా జీవించడం తప్ప మీరు ఎగరాలని చూస్తే మాత్రం మీకు మందు కొడతాం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా భారతీయుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.